నిజమైన స్నేహం. ఒక చిన్న గ్రామం, హరిపురంలో రాము మరియు శ్యాము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుండి వారు స్నేహితులుగా పెరిగారు. ఒకరికోసం మరొకరు ప్రాణం పెట్టుకునేంతగా ప్రేమించుకునేవారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ వాళ్ల స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. వారి స్నేహం కాలానుగుణంగా మరింత బలంగా మారింది. స్నేహం యొక్క మొదటి పరీక్ష. ఒకరోజు గ్రామంలో ఓ పెద్ద పోటీ నిర్వహించారు. ఆ పోటీలో విజేతకు గ్రామ పెద్దల నుంచి గొప్ప పురస్కారం ఉండేది. పోటీ అనేది బుద్ధి, బలం, ధైర్యం, త్యాగం అన్నీ పరీక్షించేలా ఉండేది. రాము, శ్యాము ఇద్దరూ ఆ పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. పోటీ రోజు వచ్చింది. అందరూ ఉత్సాహంగా పోటీలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. మొదటి దశలో బుద్ధికి సంబంధించిన ప్రశ్నల వర్షం కురిసింది. రాము తెలివిగా అన్నీ సరైన సమాధానాలు చెప్పాడు. శ్యాము కూడా ప్రయత్నించాడు, కానీ కొన్ని ప్రశ్నలలో తడబడిపోయాడు. అయినా రాము తన మిత్రుడిని నమ్ముతూ పోటీ కొనసాగించమని ఉత్సాహపరిచాడు. సాహస పరీక్షలో మిత్రత్వ బలం. పోటీ యొక్క రెండో దశకు చేరుకున్నప్పుడు అడవిలో ఓ మిషన్ పూర్తి చేయాలని ఆర్గనైజర్స్ చెప్పారు. పోటీదారులు గ్రామం పక్కనే ఉన్న పెద్ద అడవిలోకి వెళ్ళాలి. అక్కడ ఒక పురాతన మందిరంలో ఒక దొరికే బట్టను తీసుకురావాలి. అయితే అది ఎంతమాత్రం సులభం కాదు. రాము, శ్యాము ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్లారు. అడవి అతి దట్టంగా ఉండి భయంకరమైన ఆవాజులు వస్తున్నాయి. కొంత దూరం వెళ్లిన తర్వాత రాముకు ఒక పెద్ద గుంత కనిపించింది. అది చాలా లోతుగా ఉండేది. అనుకోకుండా రాము ఆ గుంతలో పడిపోయాడు. స్నేహితుడి కోసం నిస్వార్థ త్యాగం. శ్యాము రామును గుంతలో చూసి భయపడ్డాడు. కాని తన స్నేహితుణ్ణి వదిలిపెట్టాలని మాత్రం అనుకోలేదు. తన దగ్గర ఉన్న తాడు తీసి రాముకు విసిరాడు. కాని తాడు చిన్నదిగా ఉండటం వల్ల రాము అందుకోలేకపోయాడు. వెంటనే శ్యాము తన వస్త్రాన్ని చింపి తాడుతో కట్టి మరింత పొడవుగా చేసి రామును బయటకు లాగాడు. ఈ సంఘటన రాముకు ఎంతో గొప్ప అనుభూతిని కలిగించింది. నిజమైన స్నేహితుడు కష్టసమయంలోనే పరీక్షించబడతాడు అని రాము అనుకున్నాడు. ఈ సంఘటన తర్వాత వారి స్నేహం మరింత బలంగా మారింది. స్నేహానికి మరో పరీక్ష. అంతటితో కాకుండా పోటీ ఆఖరి దశలో రాముకు మరియు శ్యాముకు ఒక మలుపు ఎదురైంది. ఫైనల్ రౌండ్లో విజేతగా నిలిచేందుకు ఒకరికి మరొకరిని ఓడించాలి. కాని వారు ఆలోచించారు, మనల్ని పోటీదారులుగా కాకుండా మిత్రులుగా చూడాలి. రాము తన మనసులో ఓ నిర్ణయం తీసుకున్నాడు. నేను శ్యామును గెలవనివ్వాలి, ఎందుకంటే నిజమైన స్నేహం అనేది గెలుపు ఓటములకు అతీతం అని అనుకున్నాడు. కాని అదే సమయంలో శ్యాము అదే ఆలోచించాడు. ఇద్దరూ ఒకరికోసం ఒకరు త్యాగం చేయాలని భావించారు. గ్రామ పెద్దల ఆశ్చర్యం. పోటీ ముగిసే సమయానికి రాము మరియు శ్యాము ఇద్దరూ ఒకరి మీద ఒకరు గెలవడానికి ప్రయత్నించలేదు. వారి స్నేహం, నమ్మకం, పరస్పర గౌరవం చూసి గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు. ఇంతటి నిజమైన మిత్రత్వాన్ని మేమింతవరకు చూడలేదు అని గ్రామ పెద్దలు చెప్పుకున్నారు. ఆఖరికి గ్రామ పెద్దలు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ పోటీలో ఎవరు గెలిచినా ఒక్కరికే బహుమతి ఇస్తామని అనుకున్నాం. కాని ఇప్పుడు మీ ఇద్దరి స్నేహం నిజమైన విజయం సాధించింది. కాబట్టి మేము ఇద్దరికీ బహుమతి అందజేస్తున్నాం అని చెప్పారు. నిజమైన స్నేహానికి గెలుపు. ఆ రోజు రాము, శ్యాము ఇద్దరూ తెలుసుకున్నారు, విజయం కేవలం బహుమతులతో లేదని, గెలుపు కేవలం ప్రతిభతో కాకుండా స్నేహం, నమ్మకం, ప్రేమతో కూడుకున్నదని. ఈ కథ నుండి మనం ఒక గొప్ప విషయం తెలుసుకోవాలి. నిజమైన స్నేహం అనేది వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా కష్ట సమయాల్లో నిలిచేది.